పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. అయితే మీ అందరికీ తెలిసిందే, ఇంకా యుద్ధం జరగలేక ఎటువంటి రియాక్షన్ వచ్చిందని అనుమానం మీకు వ్యక్తం అవ్వచ్చు. ఇక్కడ ఎటువంటి రియాక్షన్ అంటే ఇప్పుడది కొంత పాకిస్తాన్కి అంతటి స్థాయి రుచి చూపించకపోవచ్చు, అంటే మన యొక్క తీవ్రత మన రియాక్షన్ అప్పుడే ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. కానీ డెఫినెట్గా దీని ప్రభావం ఎంతలా ఉంటుందంటే పాకిస్తాన్ మొత్తం అల్లాడిపోతుంది, పాకిస్తాన్ మొత్తం ఎడారిగా మారిపోబోతోంది. ఏంటి కారణం అంటే సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసింది భారత ప్రభుత్వం, ఆ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి అని మీకు వివరంగా చెప్పి ప్రయత్నం చేస్తానని. ఇక్కడ ఇండస్ వాటర్ ట్రిటీ ఏంటి? ఇండస్ వాటర్ ట్రిటీ అనేది అంటే కనుక సింధు అనేది ఒక నది, మీ అందరికీ తెలిసిందే. హిందుస్థాన్, సింధు, ఇండియా అని పదాలు వచ్చింది కూడా సింధు అనే నది ద్వారా వచ్చినవే, ఇండస్ అనే నది ద్వారా వచ్చినవే. సో ఇక్కడ సింధు నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ మానస్ సరోవర్ టిబెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టిబెట్ నుంచి ప్రారంభమైపోయి ఇలా మెల్లగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్ నుంచి అటు పిఓకే నుంచి మెల్లగా పాకిస్తాన్ వైపుగా ప్రయాణం అవుతూ ఉంటుంది. అయితే ఇది సింధు నది, ఇండస్ నది పైనే పాకిస్తాన్లో ఉన్నటువంటి 80% జనాభా ఆధారపడి ఉంది. దీనిపైన 23.7 కోట్ల మంది పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నదిపైన ఆధారపడి ఉన్నారు. అక్కడ కరెంట్ ప్రొడక్షన్ నుంచి కానివ్వండి, ఆహార భద్రత కోసం కానివ్వండి, పంటల కోసం కానివ్వండి, ప్రతి అవసరానికి కూడా 80% వరకు కూడా పాకిస్తాన్ ఈ నదిపైన ఆధారపడి ఉందని అర్థం చేసుకోండి. అక్కడ ఎటువంటి సినారియో, ఎంత పెద్ద ఎఫెక్ట్ ఈ నదిపై ఉంటుందనేది. అయితే ప్రస్తుతం దీన్నే ఇండియా రద్దు చేసింది, ఇండియన్ ప్రభుత్వం రద్దు చేసి నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం గల కారణం ఏంటి అని చెప్పే ముందు ఒకసారి మీకు వివరంగా అసలు సింధు నది ఎక్కడి నుంచి ఎలా వెళ్తుందని చెప్పి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఆ నిర్ణయం ఏంటో చూపిస్తాను. సో బిఫోర్ ఇండిపెండెన్స్, బ్రిటిష్ ఇండియా ఉన్న సమయంలో ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదంతా కూడా కలిసే ఉండేది. అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ తర్వాత నుంచి దీంట్లో కొన్ని సపరేషన్స్ జరిగాయి. ఇక్కడ మానస్ సరోవర్ నుంచి ఇండస్ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మరో నది కనిపిస్తుంది మీకు, జీలం నది. ఇది జీలం నది. ఇక్కడ పిఓకే, కొంచెం పిఓకే బార్డర్ నుంచి ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర కూడా ఉంటుంది. అట్ సేమ్ టైం చినాబ్, ఆ తర్వాత రావి, సట్లెజ్, ఆ తర్వాత ఇక్కడ బియాస్. మొత్తం 6, ఈ 6 ఉపనదులన్నీ కలిస్తే ఇండస్ రివర్ అవుతుంది. 5 ఉపనదులు, ఒక మెయిన్ రివర్ అన్ని కలుపుకొని 6 అంతా కలిసి ఒక ఇండస్ రివర్గా అటు పాకిస్తాన్లో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948 నుంచి చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంది పాకిస్తాన్. అక్కడ పూర్తిగా ఆహార సంక్షోభం ఏర్పడింది, ఎడారిగా మారిపోతోంది, నీటి అవసరాలు తీర్చడం కోసం పెద్దగా నదులేమీ లేవు. ఈ నేపథ్యంలోనే కొంత భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత బిట్వీన్ కోల్డ్ వార్ లాంటివి స్టార్ట్ అయిపోయింది. దీని మధ్యలో ఇరు దేశాలు ఫైట్ చేసుకుంటూ ఉండగా అప్పటికే తీవ్రమైనటువంటి సంక్షోభంలో అటు పాకిస్తాన్ ఉంది, మన శత్రు దేశమైనప్పటికీ భారత ప్రభుత్వం కూడా ఒక అడుగు వెనక్కి వేసి మధ్యవర్తిత్వం వహించినటువంటి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది అంటే 9 సంవత్సరాల పాటుగా అటు పాకిస్తాన్తో ఇండియాతో మాట్లాడి ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించి ఈ నది అనేది పాకిస్తాన్కి చాలా ముఖ్యం కాబట్టి మీ దగ్గర నుంచి ప్రవహిస్తూ వెళ్తున్నప్పటికీ, అది టిబెట్ నుంచి స్టార్ట్ అయిపోయి భారతదేశం గుండా అటు పాకిస్తాన్కి వెళ్తూ ఉన్నప్పటికీ అక్కడ అవసరాలు తీర్చడం కోసం ఈ నది యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్లాల్సిందే అని చెప్పి అటు ప్రపంచ బ్యాంక్ భారతదేశాన్ని కన్విన్స్ చేసింది. అప్పుడు మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇది ఎప్పుడు జరిగింది? 1960వ సంవత్సరంలో. ఇక్కడ చాలా క్లియర్గా వినండి ఏం జరిగింది అనేది. అయితే 1960వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ అగ్రిమెంట్ ఏం జరిగిందని అంటే ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 నదులకు సంబంధించి కొన్ని విభజన జరిగింది. ఈస్టర్న్ రివర్స్, వెస్టర్న్ రివర్స్ అని జరిగింది. దీంట్లో ఈస్టర్న్ రివర్స్గా చెప్పబడుతున్నటువంటి సట్లెజ్, బియాస్, రావి, ఈ 3 కూడా భారతదేశం అండర్ కంట్రోల్లో ఉంటాయి. అంటే భారతదేశం పూర్తిగా వాటిని నీరును వినియోగించుకుంటూనే కొంత భాగాన్ని ఇండస్ రివర్లో కలిసే విధంగా కూడా వదిలేస్తూ ఉండాలి. ఆ తర్వాత చినాబ్, జీలం, సింధు, ఈ 3 నదులకు సంబంధించి పూర్తిగా ఈస్టర్న్ రివర్స్, వెస్టర్న్ రివర్స్గా చెప్పబడుతూ ఉంటాయి. ఈ వెస్టర్న్ రివర్స్ అన్ని కూడా అటు పాకిస్తాన్ అండర్ కంట్రోల్లో వెళ్ళిపోయాయి. ఇది ఒక అగ్రిమెంట్. అప్పుడున్నటువంటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అయూబ్ ఖాన్ మధ్య ఈ అగ్రిమెంట్ జరిగింది డ్యూరింగ్ 1960లో. సో అప్పటి నుంచి బాగానే ఉంది. అప్పటి నుంచి కూడా మన శత్రుదేశంగా పాకిస్తాన్ భావిస్తూనే ఉన్నాం. కానీ భారతదేశ దయాదాక్షిణ్యాలతో ఎంతో కొంత ఆ అగ్రిమెంట్ని కొంత ఆధారంగా చేసుకొని కొన్ని నీళ్ళు అనేది ఇండస్ రివర్ ద్వారా పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. మీరు అర్థం చేసుకోండి, హైడల్ పవర్ దీని మీదనే ఆధారపడి ఉంది, పంటలు దీనిపైన ఆధారపడి ఉన్నాయి,
అక్కడ పంజాబ్ ప్రావిన్స్గా చెప్పబడుతున్న అనేక ప్రాంతాలు మొత్తం కూడా ఈ నీళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ నీళ్ళ మధ్యలో మార్గ మధ్యలో చాలా వరకు ఎలక్ట్రికల్ ప్రొడ్యూసింగ్ జరుగుతోంది, పంటలకు సంబంధించి వినియోగిస్తున్నారు, తాగునీరు కోసం వాడుతున్నారు. ఇలా చాలా వరకు కూడా దీని నుంచే కరాచీ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద నగరాల సైతం పూర్తి వాటర్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క నదుల ద్వారానే జరుగుతోంది. సో 23.7 కోట్ల జనాభా మొత్తం కూడా ఈ నదిపైన ఆధారపడి ఉందంటే అర్థం చేసుకున్నారు ఎటువంటి ఇంపాక్ట్ ఉంది ఈ నది అనేది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఎంత శత్రుదేశమైనా ఎన్నిసార్లు యుద్ధాలు జరిగినా పాక్ టెర్రర్ క్రియేట్ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో సరే ఆ అగ్రిమెంట్ని మనం ఎందుకు బ్రేక్ చేయాలి, వాళ్ళకి ఎందుకు కూడా అంటే ఎందుకు పోనీలే అనే రకంగా దయాదాక్షిణ్యాలే ఇక్కడ ఓరగా దయాదాక్షిణ్యాలు అనేది చాలా ఇంపాక్ట్ ఇక్కడ. ఆ దాక్షిణ్యాలతోనే వదిలేసింది. అట్టు ఒక అగ్రిమెంట్ కూడా ఉంది, ఇండస్ వాటర్ ట్రీటీ అని ఒక అగ్రిమెంట్ కూడా ఉంది, 1960లో చేసుకున్న అగ్రిమెంట్ ఉంది. కాబట్టి అప్పటి వరకు బాగానే ఉంది. ఇక నశించిపోయింది, సహించలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు నిన్న దీన్ని బ్రేక్ చేసింది ఈ సింధు జలాల ఒప్పందాన్ని. ఏంటి ఆ ఒప్పందం అంటే ఈ 3 రివర్స్ పాకిస్తాన్కి అండర్లో ఉండడం, ఈ 3 రివర్స్ అన్ని కూడా ఇండియా అండర్లో ఉండడం, ఇక్కడ నీళ్లు వాడుతూనే కొంత భాగాన్ని ఇండస్ రివర్లో కలిసే విధంగా పాకిస్తాన్ ఉపయోగించుకునే విధంగా ఈ 3 సట్లేజ్, రావి, బియాస్ రివర్లకు సంబంధించి నీళ్లు వదిలేయడం, 80% పాకిస్తాన్ దీనిపైన ఆధారపడడం. ఇప్పుడు ఒక స్లో పాయిజన్ లాగా ఇది ఎఫెక్ట్ చూపించబోతుంది పాకిస్తాన్ పైన. ఏ రకంగా అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇది సింధు రివర్ ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్లో, తర్వాత జీలం, ఇక్కడ అట్ ది సేమ్ టైం చినాబ్, ఈ 3 రివర్లు పాకిస్తాన్ అండర్లో ఉన్నప్పటికీ, వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పటికీ దీనన్నింటి కూడా మొదలయ్యేది ఇండియాలోనే. సో ఇక్కడ 3 రివర్లు ఇండియానే మొదలవుతున్నాయి. ఆల్రెడీ ఈ 3 రివర్స్ మన కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి ఇకపైన ఈ రద్దు అవ్వడం అంటే ఏంటి, వాళ్ళకి నీళ్ళ సప్లై ఆగిపోవడమే. ఇందాక నేను చెప్పినట్టుగా 80% పాకిస్తాన్ మొత్తం కూడా ఈ ఇండస్ రివర్ పైన, సింధు రివర్ పైన ఆధారపడి ఉందనంటే ఇప్పుడు అక్కడికి నీటి ప్రవాహం లేకపోయినట్టయితే, ఇప్పటికే అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోయాయి, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది పాకిస్తాన్లో, ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, ఒక రకంగా అల్లకల్లమైన వాతావరణం. ఒక్కసారి కనుక ఈ నీటి సప్లై ఆగిపోయిందనే వార్త వినగానే మీరు అబ్జర్వ్ చేస్తే సర్జికల్ స్ట్రైక్ కన్నా చాలా పెద్దది ఇది. అంటే వాళ్ళంతటా వాళ్ళే కుంగి కుషించిపోయి పూర్తిగా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ ఇది. 80% పాకిస్తాన్ ఈ నీటిపై ఆధారపడి ఉంది. ఒకసారిగా సడన్గా నీళ్ళు ఆగిపోతాయంటే సినారీ అర్థం చేసుకోండి. కరెంట్ సప్లై ఉండదు, పంటలు పండవు, వాటర్ ఫెసిలిటీ ఏది కూడా ఉండదు, డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండదు, అన్నీ కూడా స్తంభించిపోతాయి. సో ఇక్కడ ఈ విషయం మొదటి నుంచి కూడా ఒక నానుడు ఉంది. చాలాసార్లు కూడా యుద్ధాలు జరిగినప్పుడు, ఇద్దరి మధ్య టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో త్రూ వన్ థింగ్ అన్నట్టుగా ఒక నినాదం అయితే ఉంది. అంటే ఇటు రక్తం కానివ్వండి, నీళ్ళు కానివ్వండి, ఒకే దాని నుంచి వెళ్ళవు. అంటే పాకిస్తాన్ ఇండియన్స్ పైన అటాక్ చేయడం, ఇండియన్ని హతమార్చడం, ఇండియన్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేయడం, టెర్రర్ అటాక్స్ చేయడం. ఇప్పుడు మనం చూసాం ఫల్గామా దాడికి సంబంధించి చూస్తే ఇండియన్స్ ఎంతమంది మరణించారు. సో అదే పాకిస్తాన్కి మనం సహాయం చేస్తుంటే వాళ్ళు మాత్రం మన పైన అటాక్ చేస్తున్నారు. కాబట్టి బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో త్రూ వన్ థింగ్ అన్నట్టుగా ఒక నినాదం అయితే ఉండేది. ఇప్పుడు మరోసారి అది దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇక పాకిస్తాన్కి వెళ్ళాల్సినటువంటి ఈ నీరుని, ఈ జల ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఇండియా నిర్ణయం తీసుకుంది. మీరు అనుకోవచ్చు అగ్రిమెంట్ ఉంది కదా, ఎలా రద్దు చేస్తారు, ఇది ప్రపంచ దేశాలపైన ప్రభావం చూపించదా అని అంటే డెఫినెట్గా దీనికి కొంత మద్దతు దొరికే అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే, ప్రపంచ దేశాల అగ్రరాజ్యంగా చెప్పబడుతున్న అమెరికా ఉపాధ్యక్షుడు ప్రస్తుతం ఇండియా టూర్లో ఉన్నాడు, జేడీ వ్యాన్స్. ఆయన వచ్చి రాగానే ఈ అటాక్స్ జరగడం ఇదంతా కూడా డెఫినెట్గా కొంత వాళ్ళు కూడా ఆలోచించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చైనాకి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది కాబట్టి అటు చైనా పైన ఉన్నటువంటి కోపం కూడా ఇండియా పైన, అటు పాకిస్తాన్ పైన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలు కూడా కొంత డెఫినెట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వియన్నా ఆఫ్ లా ట్రిటీ అనేది ఒక అగ్రిమెంట్ ప్రొవిజన్ అందులో ఉంది. అగ్రిమెంట్లో ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంట్లో ఒక ప్రొవిజన్ మెన్షన్ చేస్తున్నారు. ఆర్టికల్ 62 ప్రకారంగా ఏదైనా అనివార్య కారణాలు ఏర్పడి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు కానివ్వండి, ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని బ్రేక్ చేసుకోవచ్చు ఆ ఒప్పందం అనేది ఒక అంశాన్ని ప్రొవిజన్ అందులో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ప్రెజెంట్ ఆ ప్రొవిజన్ యూజ్ చేసి దీన్ని బ్రేక్ చేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం డిక్లేర్ చేసింది, భారత ప్రభుత్వం ప్రకటించేసింది, ఈ యొక్క జల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక దీని ప్రభావం నరాలు తెగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్లో. పాకిస్తాన్ పూర్తిగా ఎడారిగా మారిపోయి ప్రజలందరూ కూడా మనం సినిమాలో చూసినట్టుగా ఎక్కడికక్కడ కుప్పకూలిపోయే అవకాశం అయితే కనబడుతోంది. ఇది సర్జికల్ స్ట్రైక్ అంటే చాలా ప్రమాదకరమైంది. ఇండియా మొదలు పెట్టేసింది, నిన్ననే దీనికి సంబంధించి జల ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. ఇక నీరు మొత్తాన్ని కూడా ఇండియానే వాడుకునే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.